హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ధను ఎలక్ట్రికల్ తెలుగు. ఈరోజు మనం వచ్చేసి ఈ వీడియోలో అయితే మనం టీవీకి సంబంధించిన సెటప్ బాక్స్ స్టాండ్ ఉంటుంది కదా, ఈ వాల్ మౌంట్ అయితే ఎలా ఇన్స్టాల్ చేయాలో అయితే చూద్దాం. ఇది వచ్చేసి నేనైతే అమెజాన్లో అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి నాకైతే 800 రూపీస్ ఏమో పడింది. 600 రూపీస్ ఏమో పడింది ఫ్రెండ్స్. మనకైతే చాలా నీట్గా అయితే మనకైతే మన సెటప్ బాక్స్ పెట్టుకోవడానికి కానీ రిమోట్స్ పెట్టుకోవడానికి అయితే మనకైతే చాలా యూజ్ అవుతుంది. పైన కూడా మనం ఏదైనా పెట్టుకోవచ్చు. దీని సైజ్ వచ్చేసి మనకైతే 32 ఇంచెస్ టీవీ వరకు అయితే సెట్ అవుతుంది. అలాగే 24 ఇంచెస్ టీవీ కూడా సెట్ అవుతుంది. కానీ 24 ఇంచెస్ టీవీ వాడడం లేదు. 32 ఇంచెస్ టీవీకి అయితే మనకైతే పర్ఫెక్ట్ అయితే సెట్ అవుతుంది. మనకైతే మిడిల్లో సెటప్ బాక్స్ వస్తుంది. సైడ్లో రిమోట్ అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. మనకైతే ఎలాంటి కింద పెట్టుకోకుండా మనకైతే టీవీ మంచిగా కింద నీట్గానే అయితే మనకైతే టీవీ కింద అయితే నీట్గానే అయితే ఉంటుంది. రిమోట్స్ కూడా మనం అయితే టీవీ కానీ హోమ్ థియేటర్ కానీ ఏదైనా మనం అయితే పైన అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ దీనికి సౌండ్ బార్ ఉంటే సౌండ్ బార్ కూడా పైన అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీద కూడా సౌండ్ బార్ అయితే మనకి ఉండేంత మాత్రం సౌండ్ బార్ కూడా పెట్టుకోవచ్చు, వాల్ మౌంట్ చేయకుండా. దీన్ని అయితే ఇప్పుడు మనం మొత్తం అలానే ఇన్స్టలేషన్ వీడియో అయితే తీయడం జరిగింది. ఇన్స్టలేషన్ ఎలా చేశానో ఎలా ఫిట్టింగ్ అయితే చేశానో ఈ వీడియోలో మొత్తం అయితే కంప్లీట్గా చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, పార్సల్ అయితే మనకైతే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాం. అలా నేను ఓపెన్ చేసేసాను. మనకైతే ముందుగానైతే స్క్రూలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ 4 గిట్టీలు మనం గోడ ఫిట్ చేయడానికి, ఇందులో ఈ ఫిట్టింగ్ చేయడానికి కూడా స్క్రూలు అయితే ఇందులోనే వచ్చాయి. ఫ్రెండ్స్, చిన్నవి అయితే 2 వచ్చినాయి. ఇవి 2 మనకు ఒకటి వాల్కి వస్తుంది. ఇందులో మనకైతే ఫస్ట్ ఇంతకుముందు వీడియోలు చూసారు కదా, ఇదైతే మనకైతే వాల్కి అయితే వస్తుంది. ఇవి 2 మనకు ఒకటి పైన ఒకటి కింద వస్తుంది. మనకి ఈ హోల్ అనేది మనకైతే సెటప్ బాక్స్ కానీ ఏమైనా వైర్లు అయితే రావడానికైతే ఈజీగా ఉండడానికైతే ఇవి అయితే జరిగింది. ఇప్పుడు మనమైతే దీన్ని మొత్తం ఫిట్టింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇందులో మొత్తం అయితే స్క్రూలు అయితే ఉన్నాయి. ఈ 4 అయితే మనకైతే 1 ఇంచ్ ఇవ్వడం జరిగింది. 1 ఇంచ్ అనేది మనం వాల్కి అయితే ఫిట్ చేసుకోవడానికి అయితే 1 ఇంచ్ సెట్ అవుతాయి. ఇవే చిన్న స్క్రూలు అయితే మనం అయితే ఇవి అసెంబ్లింగ్ చేసుకోవడానికి ఈ చిన్న స్క్రూలు అయితే పనిచేస్తాయి. ఇప్పుడు దీన్ని మొత్తం అసెంబ్లింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఫిట్ చేసుకున్నప్పుడు ఇది పైది మనకైతే పైన స్క్రూలు అయితే ఉండాలి. ఈ విధంగా చూసుకోండి. ఇట్లా పెట్టంటే మనకైతే సెట్ కాదు. ఇది పైకి ఉండాలి టాపు. మనకు అదేవిధంగా ఇక్కడ మన సెటప్ బాక్స్ హోల్స్ అన్నాం కదా, హోల్స్ అనేది మనకి ఈ విధంగా ఇటు సైడ్ ఉండాలి. మనకి వెనక ఈ హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్ నుండి స్క్రూ వేసి అయితే మనం అయితే స్క్రూ అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్క్రూ ఫిట్ చేద్దాం.
ఫ్రెండ్స్ మనకైతే మొత్తం అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది. మనకు మధ్యలో ఇందులో అయితే సెటప్ బాక్స్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ నుండి అయితే మనకి కేబుల్స్ ఉంటాయి కదా, కేబుల్స్కి అయితే అయిపోతుంది. ఇదైతే మనకైతే వాల్ మౌంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి హోల్స్ ఉన్నాయి. ఇదే విధంగా కింద 2 ఉంటాయి, మనకి ఇక్కడ కూడా 2 ఉన్నాయి. ఈ 2 మొత్తం అయితే డ్రిల్ వేసి మనం అయితే వాల్కి అయితే ఇన్స్టలేషన్ చేయాలి. మనమైతే వాల్కి అయితే ఇన్స్టలేషన్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం అయితే ఇన్స్టలేషన్ అయితే అయిపోయింది. మనకైతే వైర్లు పోవడానికి అయితే ఇక్కడ మనకైతే గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకైతే సెటప్ బాక్స్ మధ్యలో వస్తుంది. సైడ్లకు రిమోట్ అయినా పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. పైన కూడా మనకైతే ప్లేస్ అయితే ఉంటుంది. చాలా ఈజీగానే అయితే మనం ఇన్స్టలేషన్ అయితే చేసుకోవచ్చు. మనకైతే 32 ఇంచెస్ టీవీకి అయితే మనకైతే చాలా బాగుంటుంది. దీని లింక్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, అమెజాన్ లింక్. మనం అయితే దీనికైతే తక్కువ బడ్జెట్లో అయితే మనకైతే మంచిగా అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.